హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంతోష్ రుచులు అండ్ వ్లాగ్స్. ఈరోజు మన సండే స్పెషల్గా అందరికీ నచ్చే స్పైసీ అండ్ టేస్టీ మటన్ పెప్పర్ ఫ్రై తయారు చేస్తున్నాం. థంబ్నెయిల్ చూసి మీకు ఆల్రెడీ అర్థమైపోయినట్టుంది కదా. మరి ఈ హోటల్ స్టైల్ మటన్ పెప్పర్ ఫ్రై ఎలా చేశానో చూస్తారా? మరి ఎలాంటి సీక్రెట్ టిప్ వాడామో చివరి వరకు వీడియో చూడండి. ఇంకా లేట్ ఎందుకండి, రెసిపీని స్టార్ట్ చేసేద్దాం. మరి అంతకంటే ముందు కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళకి వెల్కమ్ అండి. ఈరోజు సండే కదండి. సండే అంటేనే ఇంట్లో స్పెషల్గా ఏదైనా నాన్ వెజ్ రెసిపీ చేసుకుందాం అనిపిస్తుంది ఎవరికైనా సరే. మా ఇంట్లో కూడా అలాగే మా వారు మార్కెట్కి వెళ్ళి మంచి ఫ్రెష్ మటన్ తీసుకొచ్చారు. అప్పుడు నేను ఈరోజు స్పైసీగా మటన్ పెప్పర్ ఫ్రై చేద్దామని డిసైడ్ చేసుకున్నాను. అంతట్లో మా వారు వచ్చిన కొత్తిమీర, పుదీనా, ఉల్లిపాయలు ఇవన్నీ కూడా నేను ఫ్రిడ్జ్లో సర్ది పెట్టుకున్నాను. సో అవన్నీ కూడా తీసి ఇప్పుడు నేను వంటకు కావాల్సినవి అన్నీ కూడా సిద్ధం చేసుకుంటున్నాను. ఇంకెందుకండి ఆలస్యం, ఇప్పుడు మరి మన టేస్టీ మటన్ పెప్పర్ ఫ్రై తయారీని స్టార్ట్ చేసేద్దాం. మరి ఇంకా రెసిపీ స్టార్ట్ చేసే ముందు మా ఛానల్ని కొత్తగా చూస్తున్న వారందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. అలాగే ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడు మాత్రమే ఈ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఏంటో మీకు తెలుస్తుంది. మరి ఇంకెందుకండి ఆలస్యం, రెసిపీ స్టార్ట్ చేసేద్దామా? ఇప్పుడు మన మటన్ పెప్పర్ ఫ్రైకి కావాల్సిన పదార్థాలన్నీ కూడా నేను తీసుకుంటున్నాను. ముందుగా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర శుభ్రంగా కడిగి తరిగి పెట్టుకోవాలి. మటన్ కూడా 2 to 3 టైమ్స్ నేను బాగా కడిగి క్లీన్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు మనము ఇలా బాగా క్లీన్ చేసిన మటన్ని పూర్తిగా వాటర్ మొత్తం కూడా వడగట్టిన తర్వాత పక్కన పెట్టుకుందాం. మటన్ గట్టిగా కాకుండా సాఫ్ట్గా మసాలా ప్రతి ముక్కకి పట్టేలా ఎలా చేయాలో ఈ వీడియోలో పూర్తి వివరంగా చూపిస్తున్నానండి. చివరి వరకు చూస్తేనే మీకు ఈ రెసిపీ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ మేము ఈ మటన్ పెప్పర్ ఫ్రైని సండే కదండి నేను షూట్ చేసింది, సో మండే పోస్ట్ చేశాను కాబట్టి టేస్ట్ చేసేసామండి. నిజంగా చెప్పాలంటే మటన్ చాలా సాఫ్ట్గా, లోపల జ్యూసీగా, బయట పెప్పర్ మసాలా బాగా పట్టి సూపర్గా వచ్చిందనమాట. ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపించే టేస్టీ అండి. ఈ రుచిని మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఎలా చేశానో ఒక స్టెప్ కూడా మిస్ కాకుండా చివరి వరకు వీడియోని చూడండి. మరి ఇప్పుడు మనము ప్రెషర్ కుక్కర్లో శుభ్రంగా కడిగి పెట్టుకున్న మటన్ను వేసుకుందాం. ఇందులో కొద్దిగా పసుపు, తర్వాత వాటర్ మునిగేంత వరకు కూడా పోసి బాగా కలిపి తర్వాత నేను మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద సుమారుగా అంటే ఒక 3 విజిల్స్ వస్తే సరిపోతుందండి. 3 విజిల్స్ వరకు మనం ఉడికించుకోవాలి. మటన్ టెండర్గా ఉడికితేనే కదండి టేస్టీగా సాఫ్ట్గా పీస్ ఉంటుంది. ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేసి ప్రెషర్ కుక్కర్ను పెట్టుకున్నానండి. మొదట ఒకసారి హై ఫ్లేమ్లో ప్రెషర్ వచ్చేంత వరకు ఉంచి తర్వాత మనము ఫ్లేమ్ను కొద్దిగా సిమ్లో ఉంచితే ఇది సుమారు ఒక 3 to 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే బాగుంటుందండి. మనం మటన్ పెప్పర్ ఫ్రై చేస్తున్నాం కాబట్టి ఇందులో కారపొడి వాడడం అసలు మనం ఇక్కడ స్పైసీనెస్ కోసం నేను ఇక్కడ పచ్చిమిర్చిని కొద్దిగా మనకు మిక్సీలో కొద్దిగా క్రష్ లాగా ఇలా వేస్తే మిర్చి ఫ్లేవర్ బాగా వచ్చి పెప్పర్ రుచి కూడా అద్భుతంగా ఉంటుందన్నమాట. అసలైన రుచి ఇచ్చే మసాలాలను చూద్దాం. ఇప్పుడు నేను మసాలా దినుసులన్నీ తీసుకున్నానండి. ఒక ప్యాన్లో మనము గసగసాలు, సోపు, యాలకులు, లవంగాలు, అనాస్ పువ్వు, ఒక బిర్యానీ ఆకు, అలాగే 4 అండి ఎండుమిరపకాయలు వేసుకోండి. ఇందులో కారం పొడి అసలు వేయం కాబట్టి ఈ ఎండుమిర్చి కేవలం కొద్దిగా కలర్ ఫ్లేవర్ కోసమే ఇప్పుడు వీటన్నిటిని కొద్దిగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. చల్లారిన తర్వాత వీటిని మెత్తగా కాకుండా కోర్స్లా పౌడర్ చేసుకుంటే మన మటన్ పెప్పర్ ఫ్రై అద్భుతమైన రుచి వస్తుందన్నమాట. చివరిలో ఈ మసాలాలను ఎలా యాడ్ చేశానో కూడా మీరు చూద్దురు. కానీ పెప్పర్ ఫ్రై అంటున్నారు కానీ మసాలాల్లో పెప్పర్ కనిపించడం లేదు అని అనుకుంటున్నారు కదండి మీరందరూ కూడా. అదే ఈ రెసిపీలో చిన్న సీక్రెట్ అండి. నేను ఆల్రెడీ మిరియాలను విడిగా ఫ్రెష్గా పౌడర్ చేసి పెట్టుకున్నాను. దాన్ని ఇప్పుడే కాదు, సరైన టైంలో మసాలాలో మనం యాడ్ చేసుకుందాం. అలా వేస్తేనే మిరియాలు ఫ్రెష్ ఫ్లేవర్ ఘాటు బాగా వచ్చి మటన్ పెప్పర్ ఫ్రైకి అదిరిపోయే టేస్ట్ వస్తుందన్నమాట. ఇప్పుడు అది ఎప్పుడు యాడ్ చేస్తానో వీడియోలో ముందుకు చూస్తూ ఉండండి.
ఇప్పుడు నేను ఈ డ్రై రోస్ట్ చేసిన మసాలా దినుసులన్నిటిని చల్లారిన తర్వాత ఒక కోర్స్ పౌడర్లా చేసుకొని పెట్టుకుంటానండి. అలాగే మన మటన్ కూడా బాగా ఉడికి 3 విజిల్స్ వచ్చేసాయి. సో ఇక ఈ 2 సిద్ధంగా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మనము నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. అలాగే ఈ పౌడర్లో మధ్యలో నేను కొద్దిగా కొబ్బరి కూడా యాడ్ చేసి పౌడర్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఆయిల్ వేడెక్కాక మనము ఫస్ట్ దీంట్లో సాజీరా వేసుకోవాలి. సాజీరా మనం బిర్యానీలో వాడతాం కదండి, ఆ సాజీరా ఫ్లేవర్ చాలా బాగుంటుంది పెప్పర్ ఫ్రైలోకి. సో తర్వాత తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనము అలాగే జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకొని కొద్దిగా బాగా పచ్చివాసన పోయేంత వరకు కూడా 1 to 2 మినిట్స్ వేయించాలి. ఇప్పుడు ఇందులో ఒక బిర్యానీ ఆకు వేసుకోవాలి. మనం ముందే క్రష్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని కూడా వేసి మరో 2 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇదంతా బాగా వేగిన తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న మటన్లోని పీసెస్ను మాత్రమే ఇందులోకి వేసుకోవాలి. మటన్ స్టాక్ను పారేయకండి, దాన్ని పక్కన పెట్టుకోండి. అవసరమైతే చివరిలో కొద్దిగా యాడ్ చేసుకుందాం. మనం ఇప్పుడు మటన్ను ఇలా మసాలాలతో బాగా కలుపుతూ కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక కప్పు పెరుగు యాడ్ చేస్తున్నాను. ఈ పెరుగు వేయడం వల్ల పచ్చిమిర్చి, మిరియాలు, మసాలా ఘాటు అన్నీ చక్కగా బ్యాలెన్స్ అవుతాయి. అంతేకాదు మటన్ కూడా మరింత సాఫ్ట్గా జ్యూసీగా ఉండడంతో పాటు గ్రేవీకి మంచి రిచ్నెస్ వస్తుంది, టేస్ట్ కూడా వస్తుంది. ఇప్పుడు పెరుగు వేసిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పొడిని ఇందులో వేసుకుందాం. ఈ మసాలా పొడిలో కొబ్బరి కూడా వేసి గ్రైండ్ చేశాను నేను, మీరు ఇందాక చూశారు కదండి. ఈ కొబ్బరి వల్లే మనకు మటన్ పెప్పర్కి మంచి రిచ్నెస్ టెక్స్చర్ వస్తుందన్నమాట. ఇప్పుడు ఈ మసాలా పొడిని వేసిన తర్వాత ముందుగా చెప్పినట్టు అలాగే పెప్పర్ పౌడర్ చేసి పెట్టుకున్నాను కదండి, నేను పెప్పర్ పౌడర్ కూడా ఒక 1.5 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. అలాగే నేను ధనియాల పౌడర్ వేసుకున్నానండి, చిన్న టేబుల్ స్పూన్స్, 2 స్పూన్స్. సో ఈ మసాలాలన్నీ కూడా బాగా కలిసేలాగా మనం బాగా కలుపుకోవాలి. ఇప్పుడు లాస్ట్లో మనం స్పైసెస్ అన్నీ కూడా యాడ్ చేసుకున్నాం కదండి. అలాగే లాస్ట్లో నేను మన మిరియాల పౌడర్ ఫ్రెష్గా గ్రైండ్ చేసి పెట్టుకుంది కూడా నేను యాడ్ చేసుకున్నాను. సో ఈ ఘాటు బాగా వచ్చి మటన్ పెప్పర్ ఫ్రైకి అస్సలైన టేస్ట్ వస్తుందన్నమాట. సో ఇప్పుడు మనము తగినంత ఉప్పు వేసుకొని అన్నీ బాగా కలిసేలా ఒకసారి కలపాలి. తర్వాత లో ఫ్లేమ్పై 2 నిమిషాల నుండి 3 నిమిషాల వరకు ఉడికిస్తూ మధ్య మధ్యలో కలుపుకోవాలి. అప్పుడు మసాలా మొత్తం మటన్కి బాగా పట్టి నూనె కూడా కొద్దిగా పైకి వస్తుంది. లాస్ట్లో కొద్దిగా ఒక నిమ్మకాయ రసాన్ని పిండి బాగా కలపాలి. ఇలా నిమ్మకాయ వేయడం వల్ల మటన్ పెప్పర్ ఫ్రైకి ఫ్రెష్ ఫ్లేవర్ వచ్చి మిరియాల రుచిని మరింత బాగా హైలైట్ అవుతుంది. అంతే, మన సండే స్పెషల్ స్పైసీ జ్యూసీ మటన్ పెప్పర్ ఫ్రై అండి. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర, పుదీనా చల్లి ఒకసారి కలిపితే మన మటన్ పెప్పర్ ఫ్రైకి మంచి ఫ్లేవర్ వస్తుందండి. అంతే, మన సండే స్పెషల్ స్పైసీ జ్యూసీ మటన్ పెప్పర్ ఫ్రై సర్వ్ చేయడానికి రెడీ అయిపోయిందండి. వేడివేడిగా రైస్తో అయినా, రోటీ లేదా చపాతీతో అయినా సర్వ్ చేయండి, ఎంజాయ్ చేయండి మరి. అంతే ఫ్రెండ్స్, ఇవాల్టి మన సండే స్పెషల్ మటన్ పెప్పర్ ఫ్రై రెసిపీ కంప్లీట్ అయిపోయింది. ఈ రెసిపీ మీకు తప్పకుండా నచ్చిందని, చివరి వరకు చూస్తారని ఆశిస్తున్నానండి. వీడియో నచ్చితే మీకు చిన్న లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మా ఛానల్ను కొత్తగా చూస్తున్న వారైతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని టైప్ చేయండి. ఇప్పటికే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి ఇలాంటి రుచికరమైన వంటల కోసం సంతోష్ రుచులు అండ్ బ్లాగ్స్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్ అండి.